ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఈరోజు మేము ఈ వీడియోలో ఎగ్ కర్రీ అండ్ చపాతీలు చాలా స్మూత్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాము. ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మా మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ముందు మనం వీడియోని స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చపాతీలు చేసుకోవడానికి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. అదే కప్పుతో ఇంకొక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పిండిలో మనం చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా నీళ్ళని వేస్తూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి టెక్స్చర్ అనేది మనకి రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం నీళ్ళని వేసుకుని మనం పిండి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మనకి రావాలి. అప్పుడైతేనే చపాతీలు అనేవి బాగా పొంగుతూ వస్తాయి మనకి. ఈ పిండిని ఒక ½ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలోకి మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 గుడ్లు, పచ్చిమిరపకాయల్ని ఉల్లిపాయల్ని మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుని చిటికెడు మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొంచెం వేగాక మనం ఇప్పుడు చిటికెడు పసుపుని వేసుకున్నాము. పసుపుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి, పచ్చివాసన అంతా పోవాలి ఉల్లిపాయల్లో. అప్పుడైతేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొంత కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం 4 గుడ్లని పగలగొట్టుకుని వేసుకుందాము. ఫ్రెండ్స్, 4 గుడ్లని వేసుకుని ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత మనం గుడ్లని వేయాలి. అప్పుడైతేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మనకి. గుడ్లు అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల వరకు మనం కర్రీని వేపుకోవాలి. కర్రీని మనం కలుపుకుంటూనే ఉండాలి. ఫ్రెండ్స్, కంటిన్యూస్లీ, ఎందుకంటే మాడిపోతుంది అడుగు అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి అనేది 30 నిమిషాల తర్వాత చాలా సాఫ్ట్గా తయారైంది మనకి. ఇప్పుడు చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం చపాతీ పిండిని తీసుకుని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని, ఫ్రెండ్స్, దేని మీద అయితే మనం చేస్తున్నామో దాని మీద ఇలా పొడిపిండిని వేసుకోవాలి. పొడిపిండిని వేసుకుని ఒకసారి రోల్ చేసుకుని దాని మీద నూనెని వేసుకుని 4 సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం పొడిపిండిని మళ్ళీ జల్లుకుని రోల్ చేసుకోవాలి బాగా. ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. కర్రీ అనేది మనం ఇప్పుడు దింపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఆ ప్యాన్ మీద చపాతీని వేసి బాగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా అన్ని చపాతీలు మనం వేపుకోవాలి.
ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చపాతీలు అనేవి చాలా బాగా మాకు పొంగాయి. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్స్ చేయండి ఎలా వచ్చాయి అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.